దేవుని వాక్యములో చెప్పబడుచు ఉన్నట్లుగా దేవుని చేత ఏర్పరచబడిన ఈ సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతో మీ వద్దకు దిగి వచ్చిన సంగతి మాకు బాగుగా తెలుసని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నట్లుగా ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం విందాం. రెవరెండ్ వివి ప్రసాద్ గారు విజయనగరం వారి సమయంలో వచ్చి దేవుని వాక్యాన్ని అందించారని ఈ సమయాన్ని నేను అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. అందరం కూర్చుందాం, దేవుని వాక్యాన్ని విందాం. అందరికీ మరణాత. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చిన త్రియేక దేవునికి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను చెల్లిస్తూ ఈ మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రియులు బైబిల్ మిషన్ అధినేత గారైన మన కన్వీనర్ అయ్య గారికి ప్రత్యేక వందన మరణాత తెలియజేయుచున్నాను. బేతెలు గృహవాసులకు ప్రత్యేక వందన మరణాత తెలియజేయుచున్నాను. మరి వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారులకు కూడా ప్రత్యేక వందన మరణాత తెలియజేయుచున్నాను. గవర్నింగ్ బాడీ సభ్యులైనటువంటి వేదిక మీద ఉన్న అయ్య గారులందరికీ ప్రత్యేక వందన మరణాత తెలియజేయుచున్నాను. నా తోటి జత పని వారికి ప్రత్యేక వందన మరణాత. సభకు మరణాత. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి 33వ సంకీర్తన మరి మొదటి చరణాన్ని మనము ఒకసారి చదువుకుందాము. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మీ ఘననామమునకు స్తోత్రములు. మీరు పరలోకము నుండి భూమి మీదికి పంపబడిన బైబిల్ మిషన్ అనే ఈ వధువు సంఘమును బట్టి మీకు వందనాలు. బైబిల్ మిషన్ అంతటికి ఘనత, కిరీటము వంటి ఈ మహోత్సవములోనికి మమ్మల్ని తోడుకుని వచ్చి 2 దినములు ఘనముగా జరిగించుకున్నారు. స్తోత్రాలు దేవా. 3వ దినం పరిశుద్ధ విశ్రాంతి దినమందు ఉదయకాలమందు అద్భుతముగా మీరు నాయన జరిగించిన కార్యక్రమం వందనాలు. ఇదిగో 2వ భాగములు ఈ రాత్రికాల కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తూ ఉన్నావు. స్తోత్రం. నా ముందు మీరు వాడుకున్న దైవజనులను బట్టి వందనాలు. మరొక మారుని ఆత్మను నా యొక్క దేవామా తండ్రి దేహములో హృదయములో ఉంచి నా నోట నీ మాటలు ఉంచి సభకు అవసరమైన సంగతులు బోధించుమని మంచి బాధకుడైన యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపా సమాధానములు సదా మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియమన్ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 33వ సంకీర్తన మొదటి చరణములో ఈరోజు నా యొక్క వాక్య ధ్యాన భాగం అంశం ఏంటంటే దైవ స్తుతి లేక దేవుని స్తుతించుట అనే అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మరి కీర్తన 33వ కీర్తన బట్టి ఆలోచించినప్పుడు ఈ కీర్తన దైవజనుడు దావీదుచే రచించబడినదని, ఈ కీర్తన యొక్క పదము మరియు శైలిని బట్టి బైబిల్ పండితులకు అభిప్రాయము. ప్రియులారా, ఈ కీర్తనలో మనము చదవబడిన భాగములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకము చేసుకుందాం. మొదటి మాట, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చెయ్యండి. నీతిమంతులు యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి మనమందరం ఎవరం? నీతిమంతులము. దైవజనులు అన్నారు మనల్ని బట్టి కాదు గాని
ప్రభు యేసును బట్టి మనం పరిశుద్ధులమును నీతిమంతులమై ఉన్నామని. అందుకనే దైవజనులు నీతిమంతులు, బైబిల్ మిషను అధికారులు, బేతేలు గృహవాసులు నీతిమంతులు, మనమందరము నీతిమంతుల వరుసలో ఉండి ఈ 4 దినాల మహోత్సవంలో ఆనందగానములు యవన బిడ్డలైన వారు చక్కగా పాడుతూ దేవుని మహింపరుస్తున్నారు. నా యొక్క అంశము 2వ భాగం, మొదటి ఆ యొక్క చరణములో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ప్రియమైన దేవుని పిల్లలారా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. మరి ఈ యొక్క లేఖన భాగములో 1 స్తుతి చేయుట, 2 యథార్థవంతులు, 3 శోభస్కరం అనే మాట కనబడుతోంది. శోభస్కరం అనేటువంటి సంస్కృత పదానికి అర్థం ఏంటంటే తగినది. మీ పరిశుద్ధ గ్రంథములో శోభస్కరం అనే మాట దగ్గర అండర్లైన్ చేసుకోండి, పైన రాసుకోండి తగినది లేక తగిన పని. ఇప్పుడు చదువుదాం. స్తుతి చేయుట యథార్థవంతులకు తగిన పని, జనక సుతాత్మలకు స్తుతులు, సంగవధువు వల్ల భువిని మనసున స్తుతి కార్యము తప్ప మరి మనసున పనియేమోన్నది భక్త జనాలికి, పనియేమోన్నది భక్త జనాలికి, త్వరగా రానున్నా యేసు, త్వరగానే రామో తండ్రి. దైవజనులు కూడా మరి సంఘ వధువుకు భక్త జనాలకి పనేమిటట? స్తుతి చేయటమే గొప్ప పని. ప్రియులరా, దైవజనులు దేవదాసయ్య గారు రచనలు, ఆయన పాటలు మరి మనం ఆలోచించినప్పుడు ఎక్కువ స్తుతిని గూర్చి అనేక పాటలు రచించి ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియులరా, దైవ లక్ష్యముల స్తుతి అనేటువంటి గొప్ప పుస్తకాన్ని రాసి మన చేతికి అందించారు. ఆ పుస్తకంలో వ్రాయబడిన ఒక మంచి మాట, మొదటి ఆ పుస్తకంలో ప్రశంస అనేటువంటి ఆ పత్రములో వ్రాయబడిన మాట, పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు అంతరంగము మనోహరముతో ఏం నిండబడాలంటే వధువు ఆమె స్తుతి చెల్లించితే దేవుని అంతరంగము మనోహరముతో నింపబడి ఉంటుందని వ్రాయబడింది. ఎంత మంచి మాట! ఈరోజు ఈ అంశ భాగములో నుండి స్తుతి అనగానేమి, స్తుతి ఏ ఏ పరిస్థితుల్లో చేయాలి, స్తుతి చేయటం వలన కలిగే మేలులేంటి, ఈ 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, స్తుతి అనే మాట ఇంగ్లీషులో ప్రైజ్ అనే మాట వ్రాయబడింది. ప్రైజ్ అనగా మరి గొప్ప చేయబడుట, హెచ్చింపబడుట, పొగడబడుట, కీర్తింపబడుట, గణపరచబడుట అనే మాటలు వ్రాయబడ్డాయి. ప్రియులరా, మరి దేవుని లక్షణములను బట్టి, దేవుని కృపను బట్టి, ఆయన చేసి ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవా నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరనే మాట పరిశుద్ధ గ్రంథము 107వ సంకీర్తన 15వ చరణమందు ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, స్తుతి అనగా దేవుని గణపరచుటే. బైబిల్ మిషను దైవజనులు ఎంతో స్తుతిని ప్రవాహం వలె ఆయన జరిగించి వెళ్ళి ఉన్నారు. ఆ పని వధువు సంఘమైన మనందరికి అప్పగించబడింది. అందుకని ఈ 4 దినాలు దేవుని సన్నిధిలో ఉండి మనము ప్రార్థించుట, స్తుతి విస్తారముగా చేసే పని మనం పెట్టుకుని ఉన్నాము. ఎంత ధన్యులమో! కాబట్టి ప్రభునందు ప్రియులారా, 2వ మాట ఏంటంటే స్తుతి ఏ పరిస్థితులు చేయాలి. దైవజనులు రచనలలో నుండి ఈ ఉపదేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. మొదటిగా దైవజనులు చెప్పిన మాట ఏంటంటే
మొదట స్తుతి అపకారములో చేయవలసిన స్తుతి. ఉదాహరణకు యోబు భక్తుడు, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాము. నేను నా తల్లి గర్భములో నుండి నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు జీవితాన్ని మనం అందరం ఎరిగిన వారమై ఉన్నాం. యోబు యథార్థవర్తనుడు, ఆయన భక్తి కలిగిన వాడు, ఏ చెడుతనమును ఆయన చెయ్యలేదు, చెడుతనం విసర్జించిన వాడు. ఊజు దేశమందు తూర్పు దిక్కుల్లో ఆయన వంటి వాడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి యోబు గారికి దేవుని పరీక్షలోనూ సాతాను శోధనలోనూ నలిగిపోయినటువంటి గొప్ప దైవజనుడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ప్రియమైన దేవుని పిల్ల రాస్తిపోయింది, పనివారిపోయారు, ఆరోగ్యం పోయింది, చివరికి 10 మంది కుమారులు ఒక్కరోజే మరణించారు. ఆ వార్త చెప్పడానికి ఎవరో ఒకరు వచ్చేవారు. చెప్పగానే ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. దీనికి అయ్యగారు పెట్టిన పేరు అపకారములలో స్తుతి. బాధలు రాక మానవు, శ్రమలు ఉపకారమే అన్నారు దైవజనులు. శ్రమల ఆత్మకు శృంగారం అన్నారు. బైబిల్ మిషన్ వారలారా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను ఈ కొలిమిని ఖాళీ చేసి వెళ్తున్నాను. కలిమి కావాలనుకున్న వారి కొలిమిలోనికి రావాల్సిందే. అవును, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ స్తుతించండి, స్తుతి చెయ్యండి. ఆ స్థితిలోనే గొప్ప కార్యములను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. యోబు భక్తుడు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా తన నోట స్తుతి వచ్చునని మాత్రమే పలికినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అపకారములో ఆయన స్తుతించినట్లుగా మనం చూస్తాం. దైవజనులు వ్రాస్తూ రెండవ స్తుతి ఎప్పుడు చెయ్యాలనగా, ఉపకారములో మనము దేవుని ఏం చేయాలట? స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మన నుండి వేరైన వారు ఎన్ని బాధలకు మన యొక్క గుంటూరు కేంద్రముగా నడిపించబడుతున్న ఈ మిషన్కు ఎంత వ్యతిరేకత కలిగించి ఎన్ని బాధలకు లోను చేసినప్పటికీ మనం స్తుతిని ఆయుధంగా చేసుకుందాము. గొప్ప విజయాన్ని ప్రభువు మనకిస్తారు. కీర్తనకారుడు 103వ కీర్తన 1-2 చరణాలలో మనము చదువుకున్నట్లయితే మనందరము బాగుగా ఎరిగినటువంటి మాట అయినది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దావీదు ఒక మహారాజు, ఆయన గొప్ప రాజుగారయ్యండి, తీరిక లేని పని ఆయనకు ఉన్నప్పటికీ మరి దినములకు 3 మార్లు ప్రార్థించేవారు. 7 మార్లు ఆయన స్తుతి చెల్లించినట్లుగా వ్రాయబడింది. దావీదు గారికి ఇవ్వబడిన మరొక పేరు కీర్తనాకారుడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఎక్కువ కీర్తనలు రచించింది ఆయనే. ఆయన స్వీయ అనుభవాలని పాటల రూపంలో రచించి దేవుని ఎంతగానో కొనియాడి స్తుతించి పొగిడినటువంటి గొప్ప దైవజనుడు, మనందరికీ మాదిరి. యథార్థవంతుడుగా యోబు స్తుతించే పని పెట్టుకున్నాడు. యథార్థవంతులుగా దావీదు మహారాజు గారు స్తుతించే పని. బైబిల్లో ఎక్కువ స్తుతి ఉన్నది. దైవజనులు అన్నారు, సన్నిధి గదిలోని ఉంటే ప్రార్థన ప్రవాహం వలె వస్తుంది, స్తుతి కూడా ప్రవాహం వలె వస్తుంది. ప్రియులారా, దావీదుకు 2 కన్నులు లాంటిది, ఒకవైపు ప్రార్థన, ఒకవైపు స్తుతి. బైబిల్ మిషన్ వారమైన మనము విస్తారమైన ప్రార్థనలు చేసి స్థలానికి రాగలిగాం. ఇప్పుడు విస్తారమైన మనం స్తుతులను చెల్లించవలసిన వారమే ఉన్నాం. ప్రియులారా, దైవజనులు అంటారు, ఉపకారీ నుతిని కౌ ఉపకారులను మించిన ఉపకారీ నుతిని కౌ ఉపకారీ
వివేకావా ఉపకారి వివేకావా నెంచగని కృపనధికముగా చూపించుమా కృపనధికముగా చూపించుమా అపకారములను మాపు అపకారములను మాపు ఉపకారీ నుతిని కౌ. ఎంత చక్కగా వ్రాసారంటే, లోకములో ఎందరో ఉపకారులు ఉండవచ్చు కానీ వారందరిని మించిన ఉపకారి ఎవరట? మన దేవుడు. ఎంత గొప్ప కార్యమో చూడండి. దేవుడు మన జీవితాల్లో శరీర సంబంధమైన ఉపకారములు ఎన్నో, మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఉపకారములు, తన ప్రియ కుమారుని మన కొరకు పంపించి ఆయన బలి ద్వారా మనల్ని రక్షించుకున్నారు. ఆయన ప్రాణాన్ని మనకిచ్చారు. ఆయన నిత్య అగ్నిగుణం మనం రక్షించి మోక్ష సంబంధమైన బిడ్డలుగా చేసుకున్నారు. ఈ చేసిన ఈ ఉపకారానికి ఎన్ని స్తుతులు చెల్లించినా మనం రుణము తీర్చుకోలేమండి. ఇది ఎప్పటికీ చెల్లించబడలేని రుణం. ప్రియమైన దేవుని మన జీవిత కాలమంతా అందుకు ఆయన స్తుతించాలి. చివరికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని, ఆయన ఆత్మను సమస్తమును మనకి దారబోసాడు ఆయన. దైవజనులు అంటారు, స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివి కిన్నీటిన్ హితాతి కిన్ కాటవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నీచు హితుడా మా ప్రేమాని కేట్లు చూపుదుము. స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివి కిన్నీటిన్ పితాతి కిన్ కాటవై వెలయు మా దేవా. ఈ కీర్తనలో చక్కని విషయాలు ఆయన రసిస్తూ మరి చక్కగా గానం చేశారు. పసిడి వర్ణపు టెండ భాగ్యదారల వాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రసమల్కు పండ్లు నీ రమ్య ప్రేమను చాటును ప్రసరించు కోతలో ఫలముందువు నీవు. ఎంత గొప్ప దేవున! ఇన్ని దీవెనలు, ఇన్ని మేలు ఉపకారములు ఆయన మనకు చేసిన వారై ఉన్నారు. అందుకే ఆ ప్రభువుల వారిని మనము స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, దైవజనులు చెబుతూ మరి దావీదు వలె భక్తుల వలె ఉపకారములను అన్ని తలంచుకోవాలి. అయ్యగారు మరొక చక్కగా తన రచనలో రాస్తుంటారు, జన్మం మొదలుకొని నేటి కాలం వరకు దేవుడు ఎన్ని ఉపకారములు చేశారో అవన్నీ రాసుకొని ఒక రోజంతా మీరు దేవుని స్తుతించమన్నారు. ఎంత మంచి మాట! ప్రియమైన జనాంగమా, ఎన్ని స్తుతులు, ఎన్ని ఉపకారాలు! గడిచిన ఏడాది దేవుడు నిన్ను ఎన్నో విధాలుగా ఆయన కాపాడి ఎన్నో ఉపకారములు చేసి ఉన్నారు. ఈ సంవత్సరం 86వ మహోత్సవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. ఎంతగానో మనం ఆయనను కొనియాడబద్ధులమై ఉన్నాం. మూడవదిగా అయ్యగారు చెబుతూ అపకార నివారణ స్తుతి అన్నారు. ఏంటండి అపకార నివారణ స్తుతి? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదువుకుందాం. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18, 19 వచనాలు. యెహోవా అష్షూరు రాజులు 38, 18, 19 వచనాలు. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు సమాధిలోనికి దిగివారు నీ సత్యమును ఆశ్రయించారు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ప్రియమైన దేవుని పిల్లారా, హిజ్కియా భక్తుని యొక్క అనుభవం. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందని మనందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుడు యెషయా మహాప్రవక్త ద్వారా ఆయనకు ఒక సందేశం పంపించారు. ఇదిగో హిజ్కియా మరణం అవుతాడు, తన ఇల్లు చక్క పెట్టుకోమని. ఆ మాట విన్న హిజ్కియా గారు గోడ తట్టు తిరిగి
ఆయన సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన కన్నీళ్లతో చేశారండి. దేవా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు జీవించుతునో దయతో జ్ఞాపకము చేసుకొనుమని గొప్పగా ఆయన కన్నీరు కాచగా, పరలోకమందున్న తండ్రి చలించి మరలా ఆయన యెషయా గారితో చెప్తాడు, అయ్యా నువ్వు వెళ్ళు, యెషయా కన్నీటి ప్రార్థన నేను విన్నాను, అతనికి ఆరోగ్యం మరలా ఇస్తాను, అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిస్తాను, అతని శత్రువుల పైన విజయాన్ని ఇస్తానని చెప్పి దేవుడు మరలా వర్తమానం పంపాడు. ప్రియమం దేవుని పిల్లారా, ఎంతగా వార్త విని ఎంత నలిగిపోయాడో హిజ్కియా గారు. వెంటనే ఆయన దేవుని సన్నిధిలో స్తుతించడం ప్రారంభించాడు. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు స్తుతి చెల్లించదు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించదు. రాయి గారు దీనికి ఏమని పేరు పెట్టారంటే అపకార నివారణ స్తుతి. అపకారములన్నీ గండములను దాటించిన దేవునికి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం దగ్గర ఎలాగైతే దండం పెట్టారన్నారో, గడిచిన ఏడాది ఎన్నో ఆపదలు, ఎన్నో గండములు దాటించిన దేవుణ్ణి మనము స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియమం దేవుని పిల్లారా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము లేక తగిన పని. యథార్థవంతుడైన యోబు గారు స్తుతించారు అపకారాలు బాధలలో. యథార్థవంతుడైన దావీదు గారు తన దేవుడు చేసిన మేళ్లను బట్టి స్తుతించారు. యథార్థవంతుడైనటువంటి హిజ్కియా గారు దేవుని సన్నిధిలో తనకి వచ్చిన కీడు పరిహారమైన తర్వాత, ఆపదల నివారణ తర్వాత, అపకార నివారణ తర్వాత గొప్పగా దేవుణ్ణి స్తుతించి గణపరిచారు. మంచిది. మూడో అంశంలోనికి వస్తున్నాను. స్తుతి చేయటం వలన కలుగు మేలులేమిటి? 7 విషయాలు ఉన్నాయి. సమయం కొంచెమే ఉంది, క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 21 నుండి 26 వచనాలు చదవద్దు గాని మీరు చూచినట్లయితే, ప్రియులారా, యెహోషాపాతు యోధా రాజ్యమును పరిపాలిస్తున్న దినాలలో 3 జనాంగాల వారు చుట్టుముట్టారు. వారు బెరాక లోయలో ఉండగా, ప్రియులారా, వారు యెహోషాపాతు ప్రార్థించారు. గొప్ప సంగీత నాదములను, గానములను, పరిశుద్ధ అలంకారము ధరించుకొని బెరాక లోయలో స్తుతించడం ప్రారంభించారు. ప్రియులారా, అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే వారు స్తుతి గానాలు చేస్తూ గొప్ప పాటలు పాడి దేవుని స్తుతించడం ప్రారంభించారు, ప్రియులారా, ఆ వచ్చిన గొప్ప శత్రువులైనటువంటి గొప్ప సైన్య సమూహమును మాటుగాండ్రును పెట్టి దేవుడే వారి కత్తి పట్టకుండా ఆ స్తుతి ఆయుధము ద్వారా అది వారిని హతము చేసినట్లుగా మనం చూస్తాం. దీని భావం ఏంటంటే, స్తుతి చేయడం వలన నీకు శత్రువు పైన జయము కలుగుతుంది. ఎంత గొప్ప భాగ్యము కదా. దైవజనులు అన్నారు, స్తుతి నీ స్థితిని మార్చును అన్నారు. ఎంత గొప్ప మాట అని చూడండి. వారి పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా వారు ప్రార్థనను ఆశ్రయించారు. వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు. శత్రువులను దేవుడు హతము చేశారు. వారు స్తుతించారు గనుక బెరాకా లోయ అని దానికి పేరు పెట్టారు. ద వ్యాలీ ఆఫ్ ప్రైజ్ అనే మాట వ్రాయబడింది. ద వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్ అనే మాట కూడా వ్రాయబడింది. ప్రియులారా, స్తుతి లోయ అనేటువంటి ఆ గొప్ప నామకరణ అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. స్తుతి చేయటం వలన నీ కలుగుతున్నటువంటి శత్రు ఆటంకాలు, నీ కలుగుతున్నటువంటి అపవాది సంబంధమైన శోధనలు, వాటన్నిటినీ నువ్వు జయించగలవు. ప్రియమం దేవుని పిల్లారా, దైవజనులు శత్రువులు గెలవగలరా నేడు మనలన్ అనే కీర్తనలో శత్రువులు మరి గెలవగలరా అని, శత్రువులు నేను శపించినప్పుడు స్తోత్రించము నీ దేవుని అని సూత్రానుసారంగానే చక్కగా ఆ కీర్తనలు ఆలపించారు. బేతేలు గృహవాసులకు, బేతేలు గుంటూరు కేంద్రం ఉన్న బైబిల్ మిషన్కు ఎన్ని ఆటంకాలు శత్రువు కలిగించినా చివరికి అంతిమ విజయం ఎవరిదండి? మనదే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమె దైవజనులు అన్నారు, స్తోత్రం స్తోత్రం అన్నం కాదట. ప్రియులారా, ఒక అంశము చెప్పి దేవుని స్తుతించాలన్నారు. ఈనాటికి పెద్దలు అనేక మంది స్తోత్రం స్తోత్రం అని సంబోధించి నేర్పిస్తున్నారు. అలా కాదట. ప్రియులారా, దాన్నేమన్నారంటే మతి లేని స్తుతి, గతి లేని స్తుతి అనే దైవ లక్షణాల స్థుతిలో రాయబడి ఉన్నది. కాబట్టి అంశమును బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే, ప్రియుల ఎరుకో గోడల గురించి మనకు తెలుసు, శత్రు దుర్భేద్యమైనవి.
ప్రియులారా, భయంకరమైనటువంటి గోడలు. ఆ రాజు దార్యం అన్నప్పుడు 6 రోజులు మందసం పట్టుకొని తిరగండి, కేకలు వేయండి, స్తుతి కేకలు వేయండి అని చెప్పారు. 7వ దినమందు వారు 7 మార్లు ప్రదక్షిణం చేసిన తర్వాత ఎరుకో గోడలు కోల్చబడ్డాయి. దారి క్లియర్ అయింది. ముందుకు సాగారు కనాను దేశానికి. శత్రువు ఎంతటి బలీయమైన వాడైనా స్తుతిని ఆయుధంగా ఎంచుకోండి, మీ కష్టములన్నీ అంతరించిపోతాయి. ప్రియులారు, ఈరోజు ఎరుకో రాజు లేడు, ఎరుకో గోడలు లేవు, కానీ కనబడకుండా అపవాది కట్టినటువంటి ఆ కోట గోడలు ఉన్నాయి. వాటిని మనం కోల్చడానికి స్తుతిని ఆయుధంగా పెట్టుకోండి. రెండవదిగా యోబు గ్రంథము 42:10 ప్రకారంగా స్తుతి మరి యోబు గారు చేయటను బట్టి రెట్టింపు ఆశీర్వాదము కలిగింది. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం! గడిచిన ఏడాది ఏమి కోల్పోయామో ఈ సంవత్సరం మహోత్సవాలకు వచ్చిన నీవు 2 ఆశీర్వదించబడి వెళ్ళాలని దేవుని యొక్క ఆశయమై ఉన్నది. స్తుతించండి, స్తుతించండి, స్తుతిని గొప్ప ప్రవాహముగా చేయండి. మీ జీవితాల్లో ఆశీర్వాదాలు డబల్ అయిపోతాయి. ప్రేమ దేవుని పిల్లారా, ఇది రెండవ మరి మేలుగా మీకు తెలియజేయుచున్నాను. మూడవదిగా కీర్తనాకారుడు 22వ కీర్తన 3వ మాట ప్రకారంగా ఆలోచించినప్పుడు, ఇదిగో ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆయన ఏమై ఉన్నాడు? ఆసీనుడై ఉన్నాడు. నువ్వెప్పుడు స్తుతి చేస్తావో పరలోకములో ఉన్న దేవుడు నీ అంతరంగములో స్తుతి ఉంటే ఆయన ఆసీనుడైపోతాడు, నీ దగ్గరికి దిగి వచ్చేస్తాడు. స్తుతికి అంత శక్తి ఉన్నది అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, స్తుతిని ప్రవాహముగా చేయండి, దేవుడు మీతోనే ఉంటాడు. 5వదిగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనము నుండి 26వ వచనం వరకు మనం చూచినట్లయితే, పౌలు శీలలను బంధించి చెరసాలలో ఉంచారు. ప్రియులారా, అలాంటి పరిస్థితులలో ప్రియులారా, ఆ రాత్రి అర్ధరాత్రి వరకు పౌలు శీలలు ప్రార్థించి స్తుతి పాటలు పాడుతున్నారు. మధ్యరాత్రి వేళ భూకంపం వచ్చింది. వారి బంధకాలన్నీ ఊడిపడినట్లుగా మనం చూస్తాం. అవును, స్తుతి ఎంత శక్తి కలిగిందో చూడండి. నీకెన్ని బంధకాలున్నా, వ్యాధి ఒక బంధకం, ఆ రుణములు ఒక బంధకం, రకరకాల సమస్యలు ఒక బంధకం. ఈ బంధకాలన్నీ ఊడిపడాలంటే స్తుతిని ఆయుధముగా పెట్టుకోండి. ప్రియులరా, అంత గొప్ప శక్తి స్తుతిలో ఉన్నది. ప్రియులర, కీర్తనాకారుడు 50వ కీర్తన 23వ చరణములు అంటాడు, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, వాడు తనకు రక్షణ మార్గమును ఏర్పరచుకుంటున్నాడనే మాట వ్రాయబడింది. ఎవరు స్తుతి చేస్తారో వారికి రక్షణ కలుగుతుందని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, 6వదిగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు మనం ఆలోచించినట్లయితే పౌలు గారు చెప్తాడు, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయటం వలన దేవుని చిత్తము నెరవేరును. ఎంత గొప్ప భాగ్యం! ఎవరు స్తుతి చేస్తారో వారు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారు. దైవజనులారా, బైబిల్ మిషన్ వారులారా, దేవేస్తులు కండి, దేవునికి ఇష్టలుగా మారిపోండి. ఎవరు స్తుతి చేస్తారో వారు దేవునికి ఇష్టమైపోతారు. ప్రియులారా, మనం దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు మనము దైవ చిత్తాన్ని నెరవేర్చిన వారమే ఉంటారు. దైవజనులు పాడుతూ ఉంటారు ఏమని? ప్రియులారా, ఆయన తనువు నాదిదుగు అనే కీర్తనలో నా ఇష్టము ఇదిగో, ఇదిగు నా ఇష్టము కాదు, నీ ఇష్టముగా చేయము అని, నా హృదయం ఇదిగో అని చక్కగా సమర్పణ పాటలు ఆయన పాడుతూ ఉంటారు. ప్రియులారా, ఈ లోకములో మనుషుల ఇష్టం కానీ, సాతాను ఇష్టం కానీ, పొరుగు వారి ఇష్టం కానీ నెరవేర్చక దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని పరలోకములు ఎలా నెరవేరుతుందో భూమి మీద నెరవేరాలంటే మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. 7వదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారంగా చూసినట్లయితే, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీ తలంపులకు, మీ హృదయమునకు కావలి ఉండును. ఈ మహోత్సవంలోకి వచ్చిన వారులారా, కావలి ఉన్నది, మనకి భద్రత ఉన్నది. ఎవరు స్తుతి చేస్తారో సమాధానం వారికి కావలి కాస్తూ ఉంది. శాంతి లేక అశాంతితో ఈ మహోత్సవాలకు వచ్చావేమో, 86 మహోత్సవాలలో మనకివ్వబడిన బాధలను మన హృదయములో భద్రపరుచుకొని మనం స్తుతిని ఆయుధముగా చేసుకొని మనం స్తుతి చేస్తూ సాగిపోయినప్పుడు ప్రియులారా, మన జీవితాల్లో ఎంతో మరి శాంతి, సమాధానం మనకు కలుగుతూ ఉంది. ప్రియులారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అనగా తగిన పని. ఎవరు ప్రియులారా, స్తుతి అనగా దేవునిని ఘనపరచుటయే. స్తుతి అపకారములో చేయాలని,
ఉపకారములో చేయాలని, అపకార నివారణలో చేయాలని భక్తుల యొక్క జీవిత అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్తుతి చేయటం వలన జయము కలుగునని, స్తుతి చేయటం వలన రెట్టింపు ఆశీర్వాదము కలుగునని, స్తుతి చేయడం వలన దేవుడు నీతోనే నీ దగ్గరికి దిగి వస్తాడని, స్తుతి చేయడం వలన నీకు రక్షణ కలుగుతుందని, స్తుతి వలన బంధకాల నుంచి విడుదల కలుగుతుందని, స్తుతి వలన దైవ చిత్తము నెరవేరుతుందని, స్తుతి నీకు సమాధానాన్ని నీకు కావలి కాస్తుందని ఈ చక్కని మాటలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, నా మాటలు ముగిస్తున్నాను. మనం స్తుతిని ఆయుధముగా ధరించి ఈ మహోత్సవాల నుండి మెండైన దీవెనలతో మన గృహాలకు చేరి ప్రభు రాకాల్సమైతే మనము మరొక సంవత్సరం కలుసుకుంటాం. ఒకవేళ రాకడైతే మేఘములోనికి వెళ్ళి వధువుగా యుగయుగాలు ఆయన స్తుతించి గణపరిచే భాగ్యము, ధన్యత మనందరికీ త్రియేక దేవుడు ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మీ ఘననామమునకు స్తోత్రాలు. అవును, ఈ దినం పరిశుద్ధ దినం, ఆరాధన దినం. ఆరాధనలో ప్రాముఖ్యమైనది స్తుతియే నాయన. స్తుతి లేకపోతే మా స్థితి మారదన్నారు గనుక మేము స్తుతించువారమైండి స్తుతి సమాజంగా మారి దేవదూతలు నిన్ను స్తుతించుచున్నప్పటికని మా స్తుతిని ఎక్కువగా కోరుకుంటున్నావని దైవజనులు చెప్పినట్లుగా మా స్తుతి, మేము స్తుతి చేసేటువంటి సమాజముగా భూమి మీద మీరు వచ్చే వరకు ఉండి, మీరు వచ్చినప్పుడు మీ మేఘములోనికి వెళ్ళి యుగయుగాలు నీ మహిమలో నిన్ను ఆరాధించి స్తుతించు భాగ్యం మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు స్తుతి పాత్రుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మన కన్వీనర్ గారికి, మిషన్ పెద్దలైన వారికి, వేదిక మీద పెద్దలైన వారికి నా ప్రత్యేక వందన. మరణాత. అందరికీ మరణాత.